హలో అందరికీ, ఇవాళ వీడియోలో నేను మీకు లావు రవ్వతో ఒక స్పెషల్ డిష్ చేసి చూపించబోతున్నాను. ఉప్మానే రెగ్యులర్గా చేస్తూ ఉంటాము కదా, దానికి బదులుగా స్పెషల్గా ఒకటి ట్రై చేశాను నేను. టేస్ట్ అయితే అదిరిపోయింది. తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక నచ్చినట్టయితే. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి దొడ్డు రవ్వ, గోధుమ రవ్వ ఉంటుంది కదా, దాన్ని ఒక కప్పు తీసుకున్నాను. ఈ ఒక కప్పు తీసుకొని మనం ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటే అంత తీసుకోవచ్చు. జనరల్గా మనకి షాప్లలో దొరుకుతుంది దొడ్డు రవ్వ అని, సో అది ఏదైనా తీసుకోవచ్చు, పర్వాలేదు. సో దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్ తీసుకొని ఈ పౌడర్ అంతా కూడా ఆ బౌల్లో వేసుకోవాలి. సో ఈ విధమైన కన్సిస్టెన్సీ రావాలి పిండికి. సో దీంట్లో ఇప్పుడు కొద్దిగా సాల్టు, కొద్దిగా పెరుగు, ఒక కప్పు పెరుగు కాస్త పులిసిన పెరుగు అయితే టేస్ట్ ఇంకా బాగా వస్తాయి, కాస్త పులుపులుగా. అంటే ఆ పెరుగు పులుపుదనం తెలియదు కానీ టేస్ట్ అయితే మంచిగా కుదురుతుంది. సో ఇప్పుడు ఒక చిన్న స్పూను వంట సోడా యాడ్ చేయాలి. సో ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వంట సోడా కాస్త ఎక్కువగా యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. మన ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మొత్తం అంతా కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ లోపల మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా ఉంటాయి కదా, ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ముక్కలు మరి పెద్దగా కట్ చేసినట్టయితే మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి సరిగ్గా కుక్ అవ్వవు. కాబట్టి చిన్న ముక్కలుగా మన ఇంట్లో ఏవి ఉంటాయి, క్యారెట్, ఆనియన్స్, టొమాటోలు, బీట్రూట్ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఇట్లా అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. సో క్యారెట్ తురిమి వేసుకోవచ్చు, లేదా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే కూడా మనకు తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది స్పెషల్గా తెలుస్తుంది. కాబట్టి ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అదేవిధంగా కొత్తిమీర కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేస్తున్నాను. మీకు కావాలంటే పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. అలా ఇష్టం లేని వాళ్ళు, చిన్నపిల్లలకు పెడతాం అనుకున్న వాళ్ళు పక్కన చట్నీ చేసుకోవచ్చు. ఒకవేళ పెద్దవాళ్ళు తినేటట్టయితే పచ్చిమిర్చి చిన్న ముక్కలు యాడ్ చేయడంతో పాటు చట్నీ పెట్టుకొని తినొచ్చు. కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి పిల్లలకు పెట్టాలనుకుంటే ముందే పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి వేయకుండా ప్లెయిన్ పిండి చేసుకొని మనం చట్నీ, పుట్నాల పప్పు చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. దీనిలో 1 టీ స్పూన్ వాము కానీ, జీలకర్ర కానీ వేసుకోవాలి ఎండింగ్లో. సో ఇప్పుడు మొత్తం అంతా కూడా కలుపుకున్న తర్వాత ఈ విధంగా డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కక ముందే వేసినట్టయితే కొద్దిగా సరిగా వేగవు, ఆ క్రిస్పీనెస్ అనేది రాదు, టేస్ట్ కూడా అంత బాగా రాదు. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చినట్టు అనిపిస్తుంది మనకు. కాబట్టి ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనకు నచ్చిన షేప్లో ఈ విధంగా బోండాల్లాగా వేసుకోవచ్చు. సో నాకు మరీ రౌండ్గా వేయడం రాదు, సో నాకు వచ్చినట్టుగా వేస్తున్నాను. సో ఇవన్నీ కూడా హై ఫ్లేమ్ ఉంచినట్టయితే పిండి లోపల సరిగ్గా ఉడకదు, ప్లస్ ఆయిల్ కూడా ఆయిలీగా అనిపిస్తాయి బోండాలు. కాబట్టి మీరు ఈ విధంగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. సో నాకు ఫస్ట్ నేను బియ్యం పిండి యాడ్ చేయలేదు. బియ్యం పిండి యాడ్ చేయకపోతే నాకు కొద్దిగా ఆయిల్ ఎక్కువ పీల్చినట్టుగా అనిపించింది. కాబట్టి నేను ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి యాడ్ చేసుకొని మళ్ళీ సెకండ్ ట్రిప్లో బోండాలు వేసినప్పుడు మంచిగా పైన క్రిస్పీగా, లోపల కొద్దిగా సాఫ్ట్గా, క్రంచీగా వచ్చినాయి. టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది నాకు బియ్యం పిండి వేసిన తర్వాత. బియ్యం పిండి వేయకన్నా ముందు కంటే కూడా బియ్యం పిండి వేయకన్నా ముందు టేస్ట్ ఎట్లా ఉంటుందంటే మనం ఇడ్లీ పిండితో బోండాలు చేస్తే ఎట్లా ఉంటుందో ఆ టేస్ట్ వచ్చింది. కానీ బియ్యం పిండి వేసిన తర్వాత పర్ఫెక్ట్ బోండా టేస్ట్ అనేది వచ్చింది. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్నాను. సో ఇప్పుడు బియ్యం పిండి యాడ్ చేశాను చూడండి. సో ఫ్రెష్గా పట్టించిన బియ్యం పిండిని ఒక 3 స్పూన్స్ వరకు యాడ్ చేసిన. పిండి క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా కాబట్టి ఒక 3 స్పూన్స్ వరకు యాడ్ చేసిన అనమాట. అయితే ఇప్పుడు నేను మనము ఏం చేస్తామంటే ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం కాబట్టి
పిల్లలైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఇవ్వచ్చు. పెద్దవాళ్ళకైతే ఆయిల్ అవాయిడ్ చేయాలనుకుంటే ఈ విధంగా పొంగనాల పెనం తీసుకొని లైట్గా ఆయిల్ చల్లుకొని ఈ పిండి ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్న పొంగనాల్లాగా వేసుకొని మనము మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్టయితే మన పొంగనాలు ఏ టేస్ట్ వస్తాయో పొంగనాలను మించిన టేస్ట్ ఇవి అనిపించినాయి నాకు తినేటప్పుడు. కాబట్టి రొటీన్గా దోశపిండితోనే పొంగనాలు వేయకుండా ఈ విధంగా మనము గోధుమ రవ్వతో కూడా వెజిటేబుల్స్ యాడ్ చేసి వేసుకున్నాం కాబట్టి హెల్త్కి కూడా మంచిది. ప్లస్ మనము జస్ట్ ఫ్రై చేస్తున్నామంటే వితౌట్ ఆయిల్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచివి. అంటే రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ట్రై చేయాలి, ఉన్న ఐటమ్స్ తోటే డిఫరెంట్ టేస్ట్ రావాలి అనుకున్నప్పుడు మనం ఈ విధంగా ట్రై చేసుకొని వేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకు కూడా కొంచెం చేంజ్ అనిపిస్తుంది. మీరు కూడా ఇట్లాగే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.